త్వరలోనే టీఆర్ఎస్లో చేరుతున్నట్లుగా సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య స్పష్టం చేశారు. హెచ్ఎంటీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన శనివారం కేసీఆర్తో భేటీ సందర్భంగా పార్టీ మారే అంశంపై కూడా చర్చించినట్లుగా వివరించారు. తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో భవిష్యత్తు లేదంటున్న సండ్రతో మా ఇన్పుట్ ఎడిటర్ సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య టీఆర్ఎస్ పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకు టీఆర్ఎస్ పార్టీలో చేరడంలో మనతో మాట్లాడే సండ్ర వెంకట వీరయ్య సార్ చెప్పండి సార్, ఎందుకు మీరు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు? యావత్ తెలంగాణ సమాజం సాధారణ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వటం, కేసీఆర్ గారు చేపడుతున్న ప్రజాహిత కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, ముఖ్యంగా మా ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు ద్వారా ఇరిగేషన్ ప్రాజెక్టు ఇన్ని విధాల చేస్తున్న కార్యక్రమాల్లో నేను కూడా తెలంగాణ అభివృద్ధిలో భాగం కావాలని, ఒక తెలంగాణ పౌరుడిగా భాగస్వామ్యం కావాలని చెప్పి నాయకుల, కార్యకర్తల, ప్రజల అభిప్రాయం మేరకు టీఆర్ఎస్ పార్టీలో చేరాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే మీరు విపక్షంలో ఉంటే అభివృద్ధి జరగదా? ఎందుకు టీఆర్ఎస్ పార్టీలో వెళ్తేనే అభివృద్ధి జరుగుతుందని మీరు భావిస్తున్నారా? విపక్ష పార్టీలో జరగదా, అధికార పక్షం కాదు. ఈ అభివృద్ధిలో కూడా భాగస్వామ్యం కావాలి. ఆ అభివృద్ధి ఫలాలు అందించేట్లు దాంట్లో కూడా నా మార్కు ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే గతంలో చాలా మంది టీడీపీలో గెలిచి టీఆర్ఎస్ పార్టీలోకి అందరిలాగా వెళ్తున్నారా? మీకేమైనా ప్రత్యేకత ఉందా? తప్పనిసరిగా ప్రజలతో మాట్లాడుతున్నాం. అవసరమైతే టీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ గెలుపొందిన టీడీపీ తరఫున గెలుపొందిన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీదనే గెలవాలని చెప్పి ఒక రాజకీయ సంకల్పం కూడా నాలో ఉంది. ఆలోచన కూడా ముఖ్యమంత్రి గారితో వ్యక్తం చేయడం జరిగింది. అవసరమైతే ఆ దిశగా కూడా ఆలోచిస్తున్నాం. అంటే మీరు రాజీనామా చేస్తామని ముఖ్యమంత్రి చెప్తే అంశం మీద టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయాలని చర్చ ఏమైనా జరిగిందా ముఖ్యమంత్రికి మీకు నిన్న? అవసరమైతే చేయడానికి వస్తే నా మద్దతు ఉంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అంటే మీరు ఒక్కరే టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారా? మీతో పాటు గెలిచిన మా నాగేశ్వరరావు కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారా? నా వరకు నేను నిర్ణయించుకున్న వారి గురించి నాకు తెలియదు. అంటే మీకు టీఆర్ఎస్ నుంచి ఎలాంటి హామీ వచ్చింది? ఇప్పటి వరకు ఖమ్మం జిల్లా నుంచి మంత్రివర్గంలో స్థానం దక్కుతుంది మీకే అనే చర్చ కూడా ఉంది. అట్లాంటి హామీ మీకేమైనా ఇచ్చారా? ఈ రాజకీయపరమైన హామీ కానీ మంత్రి పదవుల హామీ కానీ చర్చ జరగలేదు. కేవలం జిల్లాల అభివృద్ధి, రాజకీయ అంశాల వరకే జరిగింది తప్ప మంత్రివర్గం విస్తరణ గురించో లేదా మంత్రి విస్తరణ చెబుతూనే వెళ్ళట్లేదు. అంటే మీకు ఇప్పటివరకు రాజకీయ జీవితం కానీ దాదాపుగా 3 పర్యాయాలు టీడీపీ చాలా అవకాశాలు ఇచ్చింది. మీ అధినేత చంద్రబాబు నాయుడు గారితో చర్చించారా? ఆ అంశం మీద చర్చ జరిగిన తర్వాత టీఆర్ఎస్కి వెళ్తున్నారు. వారితో చర్చించలేదు కానీ వారు ఎంతైతే మాకు అవకాశం ఇచ్చారో అంతకంటే రెట్టించి మా శ్రమ కూడా ఉంది. అందుకని వారు ఒక అవకాశం చాలామందికి ఇచ్చారు, కానీ అందరు గెలవలేదు కదా. వారు ఇచ్చిన అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుని కష్టపడ్డా. అందుకనే వారు ఎంతైతే అవకాశం ఇచ్చారో అంతే నిబద్ధతతో పనిచేశా. 15 మంది ఎమ్మెల్యేలు గెలిపోతే 13 మంది పార్టీ మారాను. నేను మారలా, నిబద్ధతతో పనిచేశా. కానీ ఈరోజు సాధారణ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు తర్వాత తెలంగాణ సమాజం ఎటువైపు వెళ్తుందని చెప్పి ఆలోచించిన తర్వాతనే ముఖ్యమంత్రి గారి వెంట నడవాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాష్ట్రంలో టీడీపీ క్యాడర్ ఇంకా ఉంది. ఇప్పటివరకు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. నిజంగా టీడీపీ క్యాడర్కి మీరు ఏం చెప్పాలనుకున్నారు? టీడీపీ క్యాడర్గా నా సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకు నేను తీసుకున్న నిర్ణయాన్ని ఆమోదిస్తారని, హర్షిస్తారని, నా వెంట నడుస్తారని నమ్మే నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే సండ్ర కేసులకు భయపడి టీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నాను అనుకోవచ్చా? కేసులు కొత్తగా ఆల్రెడీ పోయిన 5 ఏళ్ల క్రితం కేసులేని, అరెస్ట్ అయిను, జైలుకి పోయాను, న్యాయస్థానంలో కేసు ఉంది. ఇంకా భయపడాల్సింది ఇప్పుడు న్యాయస్థానంలో జరుగుతున్న కేసు ప్రభుత్వం తీసేయలేదు కదా, ఇంకా దానికి భయపడాల్సిన పరిస్థితి ఉంది. కేసులు ఏం భయపడేవా అనేది అప్పుడే పోవాలి. నేను అంటే పార్టీలో చేయడానికి నిర్ణయం తీసుకున్నాను. ఇంకేమన్నా మీటింగ్ అట్లా పెట్టుకొని డేట్ ఏమైనా ఖరారు చేసుకున్నారా? అవన్నీ మాట్లాడిన తర్వాత మీతో సంప్రదించి ఆ డేట్ మీకు చెప్తా. ఇది సండ్ర త్వరలో టీఆర్ఎస్ పార్టీలో చేరడానికి సిద్ధమయ్యారు. తేదీ ఖరారు చేసుకొని టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నట్టుగా స్పష్టం చేస్తున్నారు. ప్రధానంగా రాష్ట్రంలో ప్రజలందరూ టీఆర్ఎస్ వైపే చూస్తున్నారు. అభివృద్ధిలో భాగంగానే తాను తెలంగాణ అభివృద్ధిలో భాగం కావడానికే తాను కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నానని చెప్తున్నారు. అవసరమైతే తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి రాజీనామా చేసి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలవాలనే భావనతో తానున్నాను. ముఖ్యమంత్రి ఆదేశిస్తే మళ్లీ టీఆర్ఎస్ పార్టీ నుంచి ఉప ఎన్నికల్లో గెలవడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్తున్నారు. కెమెరా పర్సన్ రవితో సత్యనారాయణ, హెచ్ఎంటీవీ, హైదరాబాద్. మరికొద్ది రోజుల్లో ఆయన టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నట్టు ఆయనే అధికారికంగా ప్రకటించారు. ఆయన ప్రతిపక్ష పార్టీలో ఉండడం వల్ల అభివృద్ధికి నా నియోజకవర్గం దూరంగా ఉంటుంది కాబట్టి తాను టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నట్టు ఆయన స్పష్టం చేశారు. నిన్న ముఖ్యమంత్రితో భేటీలో ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరుతానన్న అంశంపైన చర్చ జరిగినట్టున ఆయన మీడియా సమావేశంలో హెచ్ఎంటీవీతో ఆయన స్పెషల్గా చెప్పారు. అయితే మొత్తంగా తెలంగాణ అభివృద్ధిలో భాగం కావడానికే తాను టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నానని, తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో ఇక భవిష్యత్తు లేదు, 3 పర్యాయాలు తెలుగుదేశం పార్టీ తనకు అవకాశం ఇచ్చింది,
అంతకంటే ఎక్కువగా తాను తెలుగుదేశం పార్టీకి ఎక్కువగా పనిచేశాను, తెలుగుదేశం పార్టీ అభివృద్ధిలో తన పాత్ర కూడా ఎక్కువగా ఉంది అని ఆయన భావనలో ఉన్నారు. అవసరమైతే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే సభ్యత్వానికి తాను రాజీనామా చేయాలనే భావనలో ఉన్నాను, అవసరమైతే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఉప ఎన్నికల్లో గెలవడానికైనా తాను సిద్ధంగా ఉన్నట్టు ముఖ్యమంత్రికి ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది. ఒకవేళ ముఖ్యమంత్రి అంగీకరిస్తే బై ఎలక్షన్లో తాను టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి మళ్లీ గెలవడానికి కార్యకర్తలు అందరూ తనతో సిద్ధంగా ఉన్నారని ఆయన స్పష్టం చేస్తున్నారు. మొత్తంగా చాలా మంది టీఆర్ఎస్ పార్టీ పోవడానికి కేవలం తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి కారణం. తాను కూడా అదే అంశంపైన తాను టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నట్టుగా తెలుస్తున్నారు. కానీ తాను ఎలాంటి పదవులు ఆశించకుండా కేవలం నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగానే తాను టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని చెప్తున్నారు. ప్రతిపక్షంలో ఉంటే అభివృద్ధి జరగదా అనే ప్రశ్నకు సమాధానంగా ప్రతిపక్షంలో కంటే కూడా అధికార పార్టీలో ఉంటే నా సొంత నియోజకవర్గానికి అభివృద్ధి చేసుకోవచ్చు అనే ఒక భావనలో ఆయన ఉన్నారు. ఆయనతో పాటు మరో ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన మత్స నాగేశ్వరరావు కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారనే సమాధానానికి మాత్రం ఆయన సమాధానం చెప్పలేదు. తాను మాత్రం టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నాను, తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఇక భవిష్యత్తు లేదు అనే భావన ఆయన వ్యక్తం చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో తాను టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నట్టుగా చెప్తున్నారు. దాదాపుగా పార్టీలో చేరడం ఖాయం, కానీ తేదీ ఎప్పుడనేది మాత్రం ఇంకా కార్యకర్తలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని ముఖ్యమంత్రి ఎప్పుడు చేరమంటే అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నట్టుగా చెప్పారు. కానీ గత కొద్ది రోజులుగా ఇప్పటివరకు ఖమ్మం జిల్లాకు మంత్రివర్గంలో స్థానం కల్పించలేదు, తనకు భర్తీ మనకు కన్ఫర్మ్ అయిందన్న అంశంపైన కూడా ఆయన క్లారిటీ ఇవ్వలేదు. తాను ఎలాంటి పదవులు ఆశించకుండానే టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నాను, తనకు పదవి కంటే కూడా నియోజకవర్గం అభివృద్ధి ముఖ్యము, టీఆర్ఎస్ పార్టీలో ఉంటే నియోజకవర్గం అభివృద్ధి అవుతుంది, ప్రజలందరూ కూడా 3 పర్యాయాలను వరుసగా గెలిపించారు, ప్రజలకు న్యాయం చేయడానికే తాను టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నానని చెప్పాడు. అయితే నిన్న కూడా ఆయన ముఖ్యమంత్రిని కలవటం కేవలం అభివృద్ధి పనులు తన నియోజకవర్గానికి సంబంధించి మాత్రమే కలిశానని కూడా చెప్పారు. కానీ ఈ రోజు చూసుకుంటే నేను పార్టీ మారుతున్నారని చెప్తారు. అంటే ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఆయనకి ఏమైనా హామీలు వచ్చాయా? అంటే నిన్న ముఖ్యమంత్రితో భేటీలో ప్రధానంగా సాగునీరు అంశం పైన చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు రాజకీయ అంశం కూడా, తాను టీఆర్ఎస్ పార్టీలో ఎప్పుడు చేరాలి, చేరితే తనకిచ్చే ప్రాధాన్యత ఏంది, నియోజకవర్గాల నిధులు, అదేవిధంగా ఆ నియోజకవర్గ అభివృద్ధికి కావాల్సిన హామీలపైన ముఖ్యమంత్రులు చర్చించినట్టుగా ఆయన చెబుతున్నారు. పార్టీలో చేరే అంశం పైన నిన్ననే నిర్ణయం జరిగింది, కానీ తేదీ ఎప్పుడనేది మాత్రం ఇప్పటి వరకు ఇంకా ఖరారు కాలేదు. ముఖ్యమంత్రి ఎప్పుడు పార్టీలో చేరమంటే అప్పుడు పార్టీలో చేరడానికి తాను సిద్ధంగా ఉన్నాను, అవసరమైతే తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీ తరఫున తాను పోటీ చేయాలని భావిస్తున్నానని, ఈ అంశం పైన ముఖ్యమంత్రితో చర్చిస్తానని ముఖ్యమంత్రి కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేసినట్టుగా ఆయన చెబుతున్నారు. ఒకవేళ ముఖ్యమంత్రి ఆదేశిస్తే సండ్ర వెంకట వీరయ్య మరోసారి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలవడానికి సిద్ధంగా ఉన్నాను, ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ వైపే వెళ్లాలని మొగ్గు చూపుతున్నారు. తన కార్యకర్తలు, తన కేడర్ అంతా కూడా ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నారు టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళమని. కార్యకర్తలు అదేవిధంగా పార్టీ నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నానని స్పష్టం చేశారు. దుర్గా సత్య, గతంలో కూడా పార్టీ మారినటువంటి కొంతమందికి పదవులు లభించాయి, మంత్రి పదవులు కూడా లభించాయి. అలాగే సండ్ర వెంకట వీరయ్య గారికి కూడా, ఆయనకు కూడా పార్టీ మారిన తర్వాత ఏమైనా పదవి కానీ లేకపోతే మంత్రి మండలిలో కానీ స్థానం లభించే అవకాశం ఉందా? అలాంటి హామీలు ఏమైనా ముఖ్యమంత్రి నుంచి ఆయన పొందారని మనం భావించవచ్చు అంటారా? అంటే దుర్గా, అది కూడా ప్రస్తుతానికి చర్చ జరుగుతుంది. ఇప్పటి వరకు మంత్రివర్గంలో ఖమ్మం నుంచి ఎవరికి అవకాశం ఇవ్వలేదు. ఆయన ఎస్సీ సామాజిక వర్గం, మాదిగ సామాజిక వర్గం సంబంధించిన నాయకుడు కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఆయనకు మంత్రివర్గంలో బెర్తు దాదాపుగా కన్ఫర్మ్ అయ్యానని గతంలో కూడా చర్చ జరిగింది. మంత్రిమండలి విస్తరణ రోజు హెచ్ఎంటీవీ ఇదే విషయాన్ని చెప్పింది. సండ్ర వెంకట వీరయ్య మరో కొద్ది రోజుల్లో పార్టీకి రాజీనామా చేయబోతున్నాడు, ఆయన అధికార పార్టీలో చేరబోతున్న గతంలోనే మనం బ్రేకింగ్ కూడా పెట్టాం. ఆయన మరికొద్ది రోజుల్లో టీఆర్ఎస్ పార్టీలో చేరబోతాడు. టీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన మంత్రివర్గంలో కూడా బెర్తు కన్ఫర్మ్ కాబోతుందని చెప్పొచ్చు. ఎందుకంటే అదే తెలంగాణ రాష్ట్రంలో ఆ సామాజిక వర్గం సంబంధించిన మంత్రివర్గంలో ఎవరికి స్థానం కల్పించలేదు. అదేవిధంగా ఆ జిల్లాకు సంబంధించి ఖమ్మం జిల్లాకు కూడా మంత్రివర్గం నుంచి ఎవరికి అవకాశం ఇవ్వలేదు. కాబట్టి సండ్ర టీఆర్ఎస్ పార్టీలో చేరిన వెంటనే మరోసారి పార్లమెంట్ ఎన్నికల తర్వాత సండ్రకు మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం మాత్రం మెండుగా ఉంది. ఒకవేళ
సామాజిక వర్గాల వారీగా కాకుండా జిల్లాల వారీగా ఎవరికైతే బెర్తు అవకాశం ఉందో దాంట్లో మొదటి స్థానంలో సండ్ర పేరు ఉండే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీని ఉన్న రెండు స్థానాలతో పాటు తెలుగుదేశం పార్టీని ప్రస్తుతం ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలను కూడా టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత ఆయనకు మంత్రివర్గంలో అవకాశం దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పొచ్చు. దుర్గా. ఇట్స్ రైట్. థ్యాంక్ యూ సత్య.